ఫిబ్రవరి 2026 తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుప. దశాబ్దాల పాటు తుపాకీ గొట్టాన్నే మార్గంగా నమ్మిన మావోయిస్టు అగ్రనేతలు ఇప్పుడు ప్రజాస్వామ్య బాట పట్టడం నిజంగా సిద్ధాంతపరమైన మార్ప లేక కాలానుగుణ రాజకీయ అనివార్యత? తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వంటి నేతలు అడవిని వీడి జనజీవన స్రవంతిలోకి రావడం నిశ్శబ్ద విప్లవానికి నాంది అవుతుందా? ఎన్నికలను బహిష్కరించిన వారే ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగితే ప్రజలు నమ్ముతారా? తుపాకీని వదిలి మాటలతోనే మార్పు సాధించగలరా? ఇది లొంగుబాట లేక ప్రజాస్వామ్యంపై కొత్త విశ్వాసమా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? విప్లవం ఇక నుంచి అడవుల్లో కాదు, అసెంబ్లీ వేదికపై సాగుతుందా? ఫిబ్రవరి 2026లో జరిగిన ఒక సంచలనాత్మక పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేలా కనిపిస్తోంది. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని నమ్మిన మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వంటి వారు జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయటం ఒక చారిత్రాత్మక మలుపు, నిశ్శబ్ద విప్లవానికి నాంది. తెలుగు నేల విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ. గడిచిన 4 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ అడవులు విప్లవ గీతాలతో, తుపాకీ పేలుళ్లతో మారుమోగాయి. ప్రజాస్వామ్యం అంటేనే బూర్జువా వ్యవస్థ అని, ఎన్నికలు ఒక ప్రహసనమని ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరించిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇప్పుడు అదే ప్రజాస్వామ్య మార్గంలో నడవాలని నిర్ణయించుకోవటం ఒక ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన పరిణామం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ, రాష్ట్ర కార్యదర్శి దామోదర్ వంటి వారు అజ్ఞాత జీవితాన్ని వీడి ప్రజల మధ్య ఉండి ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని ప్రకటించటం కేవలం ఒక లొంగుబాటుగా చూడలేం. ఇది ఒక సిద్ధాంతపరమైన పునరాలోచనగా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంచుకున్న కొత్త వ్యూహంగా పరిగణించాలి. పంతొమ్మిది 1980వ దశకంలో పీపుల్స్ వార్ గ్రూప్ గా ప్రారంభమై భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీకి విముక్తి కోసం నక్సలైట్లు చేసిన పోరాటం అప్పట్లో సామాన్యుల మద్దతు పొందింది. దున్నేవాడిదే భూమి అన్న నినాదం గ్రామీణ పేదల్లో ఆశలు రేకెత్తించింది. అయితే కాలక్రమేణా రాజ్యహింస, ప్రతిహింసల మధ్య ఉద్యమం నలిగిపోయింది. ఒకప్పుడు చదువుకున్న మేధావులు, విద్యార్థులు ఆకర్షితులై ఈ సిద్ధాంతం కాలక్రమేణా కేవలం అటవీ ప్రాంతాలకే పరిమితమైంది. సాంకేతికత పెరగటం, పోలీస్ నెట్వర్క్ పటిష్టం కావటం, ప్రభుత్వం ఆపరేషన్ కగారు వంటి కఠిన చర్యలు చేపట్టడంతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇన్నాళ్లు రాజ్యాధికారం కోసం హింసే మార్గమని నమ్మిన వీరు ఇప్పుడు అహింసాయుత పోరాటం వైపు మళ్లటం వెనుక శారీరక కారణాలు ఉండొచ్చు, కానీ అంతకంటే మిన్నగా రాజకీయ అనివార్యత కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నాయకులే ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగాలని అనుకోవటం ఒక గొప్ప ప్రజాస్వామ్య విజయం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే ప్రజల సమస్యలను పరిష్కరించగలమనే స్పృహ కలగడం శుభపరిణామం. మేము ప్రజల కోసమే పోరాడం, ఇంక ముందు కూడా చట్టబద్ధమైన చట్టంలో ఉండి ప్రజల గొంతుకు అవుతాము అని దేవ్జీ ప్రకటించటం ఒక సానుకూల సంకేతం. హింస ద్వారా సాధించలేని మార్పును ప్రజా తీర్పు ద్వారా సాధించేందుకు వారు సిద్ధపడటం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని పెంచుతుంది. మావోయిస్టు నేతలు పెట్టబోయే పొలిటికల్ పార్టీ ప్రస్తుతం ఉన్న మూస రాజకీయ పార్టీల కంటే భిన్నంగా ఉంటుందనేది సుస్పష్టం. వారి ఎజెండా ప్రధానంగా కింది అంశాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. సామాజిక న్యాయం అంటే అట్టడుగు వర్గాలకు, దళితులకు, గిరిజనులకు రాజ్యాధికారంలో వాటా కల్పించడం, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న భూ పంపిణీ సమస్యలపై పోరాటం, గిరిజన ప్రాంతాల్లోని మైనింగ్, అడవుల రక్షణ వంటి అంశాలపై గట్టిగా మాట్లాడటం, ప్రస్తుతం డబ్బు, మద్యం చుట్టూ తిరుగుతున్న ఎన్నికల వ్యవస్థలో తమ సిద్ధాంత బలంతో నీతివంతమైన ప్రత్యామ్నాయాన్ని చూపడం. అయితే
మీరు ఏర్పాటు చేసే పార్టీకి ప్రజలు ఎంతవరకు బ్రహ్మరథం పడతారనేది ఒక సవాల్. అడవిలో ఉన్నప్పుడు ఉన్న ఆకర్షణ జనంలోకి వచ్చాక కూడా కొనసాగుతుందా? తుపాకీ గొట్టాన్ని వదిలిన తర్వాత మాటల తూటాలతో ప్రజలను మెప్పించగలరా అనేది వేచి చూడాలి. నక్సలైట్ల రాజకీయ ప్రవేశం అంత సులభంగా సాగే ప్రయాణం కాదు. గతంలో కూడా కొండపల్లి సీతారామయ్య వంటి నేతలు బయటకు వచ్చినా రాజకీయంగా ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. ఇన్నాళ్లు వ్యవస్థను వ్యతిరేకించి ఇప్పుడు అదే వ్యవస్థలో భాగమవుతామంటే పాత క్యాడర్ ఎలా స్పందిస్తుంది? ఇది సిద్ధాంతపరమైన లొంగుబాట లేక కేవలం ప్రాణరక్షణ కోసం చేసుకున్న ఒప్పందమా అనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. రాజకీయ పార్టీ పెడతామన్న నాయకులపై పాత కేసులు, వారి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం ఎంతవరకు అనుమతిస్తుంది? మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాలను ప్రస్తుత గ్లోబలైజ్డ్ ప్రపంచానికి అనుగుణంగా ఎలా మలుచుకుంటారు? పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తూ అభివృద్ధిని ఎలా సాధిస్తారు? ఇప్పుడు రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. చాలా మంది అభ్యుదయవాదులు రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. కార్పొరేట్ పాలిటిక్స్ ముందు తట్టుకోలేక వదిలేసి వెళ్లిపోయారు. మరి మావోయిస్టుల పార్టీకి ఆర్థిక అండదండలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఆసక్తి కలిగించే అంశం. మావోయిస్టు అగ్రనేతల ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చు. ప్రజాస్వామ్యం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. నిన్నటి వరకు తుపాకీ పట్టుకున్న చేతులు రేపు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా వాదిస్తుంటే అంతకంటే కావాల్సిందేముంది? వారు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే రాజ్యాంగ పరిధిలో ఉండి పనిచేస్తే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. వాళ్ళ ఎజెండాపై ఇప్పుడు క్లారిటీ లేకపోయినా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం, అది ప్రజాసేవ అయినప్పుడు ఈ నిర్ణయం స్వాగతించదగిందే. ఇక యుద్ధం ముగిసింది. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో సిద్ధాంతాల పోరాటం మొదలవ్వాలి. హింస లేని తెలంగాణ సమాజం కోసం, ప్రజాస్వామ్యబద్ధమైన విప్లవం కోసం ఈ మార్పు ఒక ఆశాకిరణం కావాలని ఆశిద్దాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.